కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బాలికల వసతి గృహంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జన్మదినం పురస్కరించుకుని జనసేన నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఉపాధ్యక్షుడు అద్దంకి వీరబాబు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామి మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. నియోజకవర్గంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వాసుదేటి త్రిమూర్తులు, పాతలగడ్డ వెంకటరాయుడు, జస్వంత్, మల్లాడి దుర్గాప్రసాద్, కేజీఎఫ్ సతీష్, దుర్గాప్రసాద్, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మా జస్వంత్ కానీ మా దుర్గాప్రసాద్ కానీ అంటే అన్నయ్య మేము కూడా డాబా పెట్టుకున్నాం. డాబా సందర్భంగా ఫుడ్ బిర్యానీ ఏర్పాటు చేద్దాం అని వాళ్ళు కూడా వెంటనే నేను అడగగానే సహకరించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నానాజీ గారి కోసం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, మన అందరికీ తెలిసిన వ్యక్తే. మనలో మన కుటుంబ సభ్యుల్లాగా, మనలో ఒక అన్నదమ్ముళ్లాగా కలిసిపోతాడని ఎమ్మెల్యే వారు ఎక్కడ చూపించరు. ఆయనకి జిల్లాలోనే చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మరి ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో మనం దగ్గరుండి ఆయన జరపాలని, ఇంకా 3-4 చుట్లు ఆయన మా రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని, ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటూ ఆయన ఎప్పుడు మనస్ఫూర్తిగా నగ్గించుకుంటాం. అందులో ఏ డోకా లేదు. ఎందుకంటే ఏ కార్యకర్త వచ్చినా, ఏ చిన్న కార్యకర్త వచ్చినా సరే చక్కగా వెంటనే ఫోన్ తీసి స్పందించి ఆ పని అయ్యే వరకు కూడా ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఆశ్రద్ధ చేసినా కూడా ఆయన వెంటనే ఏరా వచ్చావు మొన్న అడిగావు కదా పని ఏమైందని అడుగుతారు. అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు నేనైతే మనస్ఫూర్తిగా మరి నేను తృప్తిగా ఉన్నాను. ఆయనకి ఆ పరమేశ్వరుడి దయ వల్ల వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఇంకో 2-3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా. రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి గొప్ప కార్యక్రమం అద్దంకి వీరబాబు గారు, జస్వంత్, మల్లారి దుర్గాప్రసాద్ వీళ్ళందరూ చేస్తున్నందుకు మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి నాయకుడు కంపల్సరీ ఉండాలి. నిజంగా వీరబాబు గారు చెప్పినట్టు ఎవరు వెళ్ళినా ఫోన్ తీసి స్పందించారు. ఆయన పని అయిందా లేదా వెంటనే ఫోన్ చేసి ఆయన రిసీవింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. మన రూరల్ మండలానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్న అద్దంకి వీరబాబు గారి ఆధ్వర్యంలో మరియు యశ్వంత్, దుర్గాప్రసాద్ వీరందరి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. అయితే మన రూరల్ జనసేన సభ్యులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ఏంటంటే చాలామంది ఫ్లెక్సీలు అవి పెడతారు. మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మన ఎమ్మెల్యే నానాజీ గారు కానీ వాళ్ళు ఏంటంటే ముందు అందరికీ కూడా ఈ సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అందరికీ చక్కగా భోజనాలు అరేంజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఇష్టపడతారు. సో ఆ రకంగానే మన జనసేన అందరూ కూడా వెళ్తున్నాం మేము. ఇప్పుడు మన ఈ హాస్టల్లో చిన్నారులు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. అందువల్ల వాళ్ళతో స్పెండ్ చేయాలని కోరికతో మేము రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు యువతను తీసుకొస్తే మా నానాజీ గారు మా యువతని ప్రోత్సహించి ముందుగా మంచి మంచి పదవులు ఇచ్చి గుర్తించారండి మమ్మల్ని. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మన అద్దంకి వీరబాణి గారి ద్వారా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూనే ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నానాజీ గారు ఎప్పుడు చెప్పేది మాకు ఏంటంటే మీరు ఫ్లెక్సీలు పెట్టేసి డీజేలు పెట్టడం కాకుండా ప్రతి సంవత్సరం మాకు ఇదే చెప్తారండి. ముందుగా సేవా కార్యక్రమాలు మనకు ముందు వ్యక్తిగా అని చెప్తారండి. అలాగే ఆయన దాంట్లో మన అద్దంకి వీరబాణి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరాలకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేసామండి. అదేవిధంగా ఈ పుట్టినరోజుకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఇచ్చింది అన్నయ్య గారు వెంటనే ఇలా బిజీ హాస్టల్లో దీనికి పెడదామని అనగానే మేము కూడా మన ప్రసాద్ కానీ ముగ్గురం కలిసి అన్నీ ఒకే ప్రోత్సహించి అన్నీ దీనికి చేయడం కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి. అలాగే మరి ఒక లాస్ట్ మా పంతం నానాజీ గారికి హ్యాపీ బర్త్డే చెప్తండి. ఇలాంటి పుట్టినరోజులు 100 ఏళ్ళు చేసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం.